తమిళనాడులోని తిరువళ్ళూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఏపీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారాయన. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. వీరి కుటుంబాలకు సంతాపం తెలియజేశారాయన. రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు. 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటి వరకు చెల్లించలేదని మండిపడ్డారు. దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు జగన్. తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా ఇన్ఫ్లో పెరగడంతో క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. అయితే ఫ్లో పెరగడంతో గేట్ కొట్టుకుపోయినట్లుగా గుర్తించారు. గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా పోరంకిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారాయన. బాల్యం నుంచి రాజకీయ జీవితం వరకు సంతృప్తిగా గడిపానని, తన విజయంలో తన స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన క్వారీ జేసీబీ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. కృష్ణస్వామి మృతికి కారణమైన జేసీబీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. క్వారీలో ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ సమావేశం నిర్వహించారు. మరో ఉద్దానంలా మరొక ముందే కొండూరు, గొంపలగూడెం మండలాల్లోని కిడ్నీ బాధితులను ప్రభుత్వం కాపాడాలని కోరారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడ కలెక్టరేట్ వరకు 100 కిలోమీటర్లు ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర చేపట్టనున్నట్లుగా తెలిపారాయన. కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ముస్లిం సంఘాల నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ బిల్లును వ్యతిరేకించడం హర్షించదగ్గ అంశమని ముస్లిం పెద్దలు అన్నారు. ఈ బిల్లుపై టీడీపీ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహ ఘటనపై శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇనుపరాడ్లు, మారణాయుధాలతో ధ్వంసం చేశారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, టీడీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం ధ్వంసం ఘటనపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. దాడిని నిరసిస్తూ అన్నమయ్య జిల్లాలో నల్ల బ్యాడ్జీలు ధరించి క్యాండిల్ ర్యాలీ తీశారు. కూటమి ప్రభుత్వంలో రోజు రోజుకు అకృత్యాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయని జెడ్పీటీసీ రాజేశ్వరి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఆలయ ప్రతిష్టను పెంపొందించే విధంగా ఆహ్వాన పత్రికలు ఉండాలి, కానీ చిత్తు పేపర్లలో ముద్రించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. నెల్లూరు జిల్లా కేంద్రంలోని రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని ట్రాఫిక్ కానిస్టేబుల్ చెన్నయ్య కాపాడారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించాడు నగరానికి చెందిన యువకుడు. రైలు పట్టాలపై పడుకుని ఉండగా దీన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చెన్నయ్య అతన్ని ప్రాణాలు కాపాడాడు. దీంతో స్థానికులు చెన్నయ్యను అభినందించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద సందర్శకుల సందడి కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్యామ్ గేట్లు ఓపెన్ చేశారు. పరవళ్లు తొక్కుతున్న జలసిరులను చూసేందుకు బ్యారేజ్కు పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకుంటున్నారు. తిరుమల ఘాట్ రోడ్లో చిరుత సంచారం భక్తులను, స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. మొదటి ఘాట్ రోడ్ 55వ మలుపు వద్ద చిరుత సంచారాన్ని వాహనదారులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతను బంధించేందుకు వచ్చేలోగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. రాజుల గుమ్మడ, వివిఆర్ పేట గ్రామాల్లో మధ్య సంచరిస్తున్న ఏనుగులు. ఈ ఏనుగుల గుంపులో శ్రీలక్ష్మి అనే ఓ ఆడ ఏనుగు గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. గుంపులోని 6 ఏనుగులు గున్న ఏనుగుకు రక్షణగా నిలుస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వాటిని చూసేందుకు ఎగబడ్డారు. వనపర్తి జిల్లా దేవరకాద్రలో మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. మదనాపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. అనంతరం మదనాపురంలోని కొన్నూరు గ్రామంలో 2.18 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఖమ్మం జిల్లా కూసుమంచిలో పాలేరు నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్లు, కాలేజ్ ప్రిన్సిపల్స్తో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని సూచించారు. విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా చూడాలని కోరారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుంకేసుల ప్రమాదాన్ని చిన్నదిగా చూపొద్దంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఇక ఈ ఘటనను బీజేపీ నేతలు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రానికి కాకుండా రేవంత్కు సహాయ మంత్రిగా బండి సంజయ్ పనిచేస్తున్నాడంటూ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని గాంధీ, అంబేద్కర్, జ్యోతి బాపులే విగ్రహాలను శుద్ధి చేసి పుష్పాంజలి ఘటించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ తీశారు. జాతి ఐక్యత, సమగ్రత పట్ల నిబద్ధతతో గత కొన్ని సంవత్సరాలుగా దేశ ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు నిషిధర్ రెడ్డి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలలో ఐక్యత, సమగ్రతను పెంపొందించడానికే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించామని అన్నారు బీజేపీ నేత రావు పద్మ. హనుమకొండ జిల్లాలో 1000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ తీశారు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాలని రావు పద్మ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గిరిజనులు. వివాహం కాని యువతులు శ్రావణ మాసం మొదట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకుంటారని గ్రామస్తులు వెల్లడించారు. గిరిజనుల సంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీక అని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ స్టేడియంలో పోలీస్ వర్సెస్ మీడియా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో స్వయంగా ఎస్పీ సుధీర్ బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఫైనల్లో 38 పరుగుల తేడాతో పోలీసులు విజయం సాధించారు. అనంతరం డీజే పాటలకు పోలీసులు, మీడియా సిబ్బంది నృత్యాలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. తీవ్ర జ్వరంతో వచ్చిన 2 వృద్ధులను పరిశీలించకుండానే డాక్టర్స్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఇక దీనిపై బంధువులు ఆరోపణలు గుర్తిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తే వైద్యులు పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ ఆ పేరుతో మోసపు ఎత్తుగడలతో ప్రజాయుద్ధాన్ని నిర్మించలేరని పేర్కొన్నారు. విప్లవ ద్రోహులను, కోవట్లను మావోయిస్ట్ పార్టీ ప్రజలు ఎప్పటికీ క్షమించరంటూ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని పేనమ్మంపల్లిలో జాతీయ రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు. జాతీయ రహదారి పనులు నెమ్మదిగా సాగుతుండటంతో తమ రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు చెప్పినా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ప్రకాశం జిల్లా తాటిచెర్ల గ్రామ శివార్లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్టేషన్లో సీసీ కెమెరాలు లేని చోట తమపై విచక్షణారహితంగా ఎస్ఐ దాడి చేశారంటూ పేకాట రాయుళ్లు వాపోయారు. ఇదేంటని ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషిస్తూ అశ్లీల పదాలతో తిట్టాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో దారి దోపిడీ కలకలం రేపింది. బైక్పై వెళుతున్న దంపతులపై ఓ గుర్తు తెలియని దుండగుడు సినీ పక్కీలో వెంబడించి దారి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బంగారు ఆభరణాలు, 2000 రూపాయల నగదు, మొబైల్ను అపహరించినట్లుగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి పిఎస్లో సిఐఎస్ఐలపై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సిపి అంబర్ కిషోర్ ఝా ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎల్లోటి గ్రామ శివార్లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట రాయిళ్ల నుంచి 1.72 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లను, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పరారైన 14 మందిని పోలీసులు గాలిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మిలిషియా ప్లాటూన్ కమాండర్ మృతి చెందాడు. ఘటనా స్థలంలో బీజే లాంచర్, బీజే ఎల్సెల్స్, పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక బాగేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులతో పాటు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తర భారత్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వాన కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజౌరి గార్డెన్, ఠాకూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో కుండపోత వాన కారణంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదలకు ఊర్లన్నీ నీట మునిగాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అనేక రహదారులు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కారణంగా 120కి పైగా రహదారులను మూసివేశారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మర్డర్పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మెడికోలు ధర్నాకు దిగారు. మృతురాలికి సంతాపంగా క్యాండిల్ ర్యాలీ తీశారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలపై సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్, ఆమె భర్త ధవల్ బచ్లు సంయుక్తంగా నోటీసులు జారీ చేశారు. భారత చట్టాలని ఉల్లంఘించి హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిందని, అందుకే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా ధవల్ బచ్ దంపతులు తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. దాదాపు 3 వారాల పాటు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ విశ్వ క్రీడల్లో 40 పసిడి పతకాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, అదే స్థాయిలో గోల్డ్ సాధించిన చైనా రజతాల్లో మాత్రం వెనుకబడి 2వ స్థానానికి పరిమితమైంది. భారత్కు గతసారి ఒలింపిక్స్లో కంటే ఒక పతకం తక్కువ వచ్చింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే ఛాన్స్ ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.